కొత్తగా మనకు స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. లక్షలాది రూపాయలు మధ్యతరగతి పేదవాళ్ళ నుంచి దోచేస్తా ఉన్నారు. మనం ఒకవైపున మన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు స్కూల్స్ని పెద్ద ఎత్తున రిఫార్మ్స్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ వైపున ఆ దోపిడీ ఆగట్లేదు. వీళ్ళు మనకు యాక్ట్లో కూడా క్లియర్గా ఉంది, వీళ్ళు ఎంత ఫీజులు తీసుకుంటున్నారో డిస్ప్లే చేయాలని. ఆ డిస్ప్లే చేసిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేయడం ఉండకూడదని. ఎందుకంటే లైబ్రరీ ఫీజును, బిల్డింగ్ ఫీజును, ప్రైవేట్ ఫీజును, స్కూల్ బ్యాగుల ఫీజును ఇన్ని వసూలు చేసే అట్లా పరిస్థితి ఉండకూడదని ఇవన్నీ స్పష్టంగా యాక్ట్లో ఉన్నాయి. యాక్ట్ను కఠినంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా? నెక్స్ట్ అకాడమిక్ నుంచి స్ట్రిక్ట్ ఫాలో అయ్యే విధంగా మేము ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటాం సార్. దయచేసి ఈ కంప్లైంట్లు వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలి సార్. ఇంత వాళ్ళు ఫీజులు వసూలు చేసిన లాస్ట్ ఇయర్ 28,000 స్టూడెంట్స్ సార్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యారు సార్. కాబట్టి మా ఫోకస్ అంతా సార్ మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో కన్ఫ్యూజన్ కావద్దండి. ఇది డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడుగుతుంది ఏంటంటే ఆర్టీఈలో జాయిన్ అయ్యే వాళ్ళు ఆర్టీఈ కింద ఆన్లైన్లో మీకు అప్లికేషన్స్ వస్తే ఆన్లైన్లో చేసుకున్నారు కదా, వాళ్ళకి ఉన్న ఇబ్బందులు చెప్తున్నారు. జనరల్గా ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది కాదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఓన్లీ ఆర్టీఈ కింద ఉన్న వాళ్ళకి ఫోకస్ కాబట్టి ఫోకస్ చేస్తారు. దయచేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని ఆపడానికి కలెక్టర్ గారు కానీ లేదా మీ డిపార్ట్మెంట్ కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఈ జిల్లాలో చాలామంది సార్ మధ్యతరగతి వాళ్ళు చితికిపోతా ఉన్నారు సార్. ఈ డబ్బులు కట్టలేక, వాళ్ళు ఇచ్చే ఫీజులు భరించలేక, వాళ్ళు లాస్ట్ మినిట్లో పెట్టే వేధింపులు, అదనపు ఫీజులు, ఇవన్నీ చాలా సీరియస్ సార్. అక్కడ బాగా మనం సీరియస్గా ఉన్నామనే ఫీల్ వెళ్తే తప్ప వాళ్ళ దోపిడీ ఆగదు అన్నది నా ఉద్దేశం. అది ఖచ్చితంగా వాచ్ పెట్టండి. ఇప్పుడు నిజ రైట్ టైం అడ్మిషన్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాచ్ పెట్టి ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఆ కేసెస్ పెట్టినప్పుడు ఓకే.